నమస్తే అండి, నేను రజా. గరికపాటి నరసింహారావు గారండి. ఆయన మధ్య కాలంలో చాలా వివాదాల్లో చిక్కుకోవడం అయితే జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలిసిందే. నేను గరికపాటి నరసింహారావు గారి మీద అన్వేష్ అనేటోడు అడ్డగోలుగా మాట్లాడితే ఆయనకి సపోర్ట్ గా మాట్లాడాను. అలాగే ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు రకాలుగా ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో మనకెందుకనే టోన్లోనే ఒకప్పుడు నేను మాట్లాడాను. సో ఆయన ప్రవచనాలకి అలాగే ఆయన మాట్లాడేటువంటి మాటలకి చాలా ఇష్టపడేటటువంటి వ్యక్తిని నేను. కానీ ఆ వ్యక్తి దగ్గర నుంచి వచ్చినటువంటి కొన్ని మాటలు చూస్తే ఈ రోజున ఒక రకంగా బాధ అనిపించింది. ఆయన మీద కోపం రాలేదు, ఆక్రోశం రాలేదు, కానీ బాధ అయితే వచ్చింది. ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారి జీవితంలో ఏం జరిగింది అనేది మనకు అనవసరమైన సబ్జెక్టు. అది ఆయన వ్యక్తిగత, అది ఆయన కుటుంబానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అది ఎప్పుడు కూడా మనం తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. అలాగే చిరంజీవి గారి మీద కూడా ఒకనొక సందర్భంలో ఆయనకి ఎలాంటి సంబంధం లేనప్పటికీ కూడా ఇదే గరికపాటి నరసింహారావు గారు ఇష్టం వచ్చినట్టుగా ఆ రోజున చిరంజీవి గారి మీద మాట్లాడడం కూడా జరిగింది. నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, చిరంజీవి గారి ఫోటోలు ఈ విధంగా ఇస్తా ఉంటే అన్నట్టు మాట్లాడడం జరిగింది. ఆ కాంట్రవర్సీ మనందరికీ కూడా తెలిసిందే. సో ఇప్పుడు ఏంటంటే గరికపాటి నరసింహారావు గారు తన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా సబ్స్క్రైబర్స్ బాగున్నారు, వ్యూవర్షిప్ బాగా వస్తుంది. తెలుగు ప్రవచనాలు చెప్పేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిలో కల్లా టాప్ లో ఉన్నారు. టాప్ లో ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి అసలుకి ఒక సోషల్ మీడియా టీమ్స్ కనుక ఎలా అయితే రన్ చేస్తే న్యూస్ ఏజెన్సీని ఆ మాదిరిగా రన్ చేస్తూ ఉంటారు. సో నేను ఓపెన్ గా చెప్పదలుచుకుంటాను, దీంట్లో ముసుగులో గుద్దురాట ఏం లేదు. సో ఆ రేంజ్ లో రన్ చేస్తూ ఉంటారు. గంటకి అప్డేట్స్ ఉంటాయి, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్లు వేస్తూ ఉంటారు. నేను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ని కూడా. సో ఆ రేంజ్ లో ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. ఓకే, అయితే ఇప్పుడు ఏంటంటే ఈయన చెప్పేటటువంటి మాటలు కొన్ని పెద్ద ఆయన బాగా చెప్తున్నాడు. పైగా అలాగే కుటుంబ వాల్యూస్, విలువల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల మధ్య విభేదాల గురించి కావచ్చు, భార్యాభర్తల మధ్య కొట్లాట్లకు సంబంధించి కావచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగం లేకపోతే కనుక ఆర్థికంగా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండి అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఒక ఊరట ఇచ్చే విధంగా అత్తమామలు, అమ్మ నాన్నలు, తల్లిదండ్రులు, పిల్లలు, సో బావ, అక్క, వీళ్ళందరికీ సంబంధించి బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు, కొట్లాట్లు, వీటన్నిటికి సంబంధించి వివరించేటువంటి వివరణ అనేక మంది కుటుంబాల్లో కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చిందిగా అని నమ్మేటటువంటి వ్యక్తుల్లో నేను కూడా ఒకటి. కానీ ఎక్కడో అది చెడిపోతుందేమో, ఎక్కడో తెలియనటువంటి ఒక రకమైన, ఈ మాటను అంటున్నందుకు ఏమి ఫీల్ కావద్దు, చాదస్తం ఎక్కువైతుందేమో. నేను ఏది మాట్లాడినా జనం చూస్తారు కదా, లక్షలాది మంది చూస్తారు కదా, కొంచెం దానికి ఎట్టకాలం చొప్పించి మాట్లాడితే ఇంకా గట్టిగా వెళ్తుంది కదా అనే ఒక భావనతో ఆయన మాట్లాడినట్లయితే అనిపించింది. నేను గౌరవంతోనే మాట్లాడుతున్నాను, నాకు ఆయన మీద ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా డిస్రెస్పెక్ట్ లేదు. కానీ ఈరోజు ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి నేను రియాక్ట్ అవుదాం అనుకుంటున్నాను. చిన్న పిల్లలండి, గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటటువంటి పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో వస్తారో నాకు తెలుసు, ఎలాంటి స్థితిలో ఉంటారో మీకు తెలుసు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలకి తెలియకపోవచ్చు, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఎదిగినటువంటి పిల్లలకి ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది, ఆ స్కూల్లో పెట్టేటువంటి ఫుడ్ యొక్క విలువ అనేది ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివినటువంటి ప్రతి పిల్లవాడికి కూడా తెలుసు. గుర్తుపెట్టుకోండి, నా హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా పెద్ద కాలేజీలో జరగండొచ్చు, కానీ చిన్న 10th క్లాస్ ఎడ్యుకేషన్ వరకు వచ్చేసి అది జెడ్పీహెచ్ఎస్లో జరిగింది, జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగింది. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివానని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకోగలుగుతాను. నేను నా చిన్నతనం నుంచి స్కూల్లో ఫుడ్ పెట్టేవాళ్ళు, ఎగ్స్ పెట్టేవాళ్ళు. చెప్తున్నాను కదా, తల్లిదండ్రులు చేసేటటువంటి పని, సంపాదన ఈ రోజుకి కూడా మీ పిల్లల్ని నిజం చెప్తున్నా ప్రైవేట్ స్కూళ్ళలో వేసి చదివిస్తే కనుక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, సతమతంతో ఉంటారు తల్లిదండ్రులు. కానీ నేను కళ్ళారా చూశాను అనేక మంది తల్లిదండ్రులు వాళ్ళు సంపాదించేటటువంటి సంపాదన చాలక ఇబ్బందులు పడతా పిల్లలకి స్కూల్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అరేంజ్ చేయలేక, ఫుడ్ని ఏర్పాటు చేయలేక, అలాగే ఆహారాన్ని కూడా ఏముండేది, ఒకప్పుడు ఏముండేది కాదు. ఒక 20 సంవత్సరాల క్రితం, 25 సంవత్సరాల క్రితం ఏముండేది కాదు. అందరూ కూడా ఇబ్బందులు, 5-10 రూపాయలు కూలి పనులు, ఏముండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో మిడ్ డే మీల్ అనేది కావచ్చు, పిల్లల జీవితాల్లో తల్లిదండ్రులకు ఒక ఉపశమనాన్ని కలిగించినటువంటి ఒక గొప్ప సంస్కరణ అది. దాన్ని ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా అనేక మంది తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్కి పిల్లల్ని పంపించకపోవడానికి రీజన్ ఏంటంటే డబ్బులు లేక. అంటే మనం అనొచ్చు, మీరు చూడండి గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని వర్గాల కుటుంబాలు ఈ రోజు కూడా మార్పు చెందలేదు. అది గరికపాటి నరసింహారావు గారికి తెలియదా? ఒకసారి గ్రామాల్లోకి వెళ్ళి చూడండి, ఇంకా గ్రామ చివర ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు ఎందుకు మారట్లేదో చూడండి. ఒకప్పుడు వేరు, ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం స్కూలింగ్ చేసినటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పటికీ కూడా ఇంకా దయనీయమైన స్థితిలోనే అనేక మంది పిల్లలు, కుటుంబాలు ఉన్నాయంటే ఎందుకు ఉన్నాయి? వాళ్ళ జీవితాలు ఎందుకు మార్పు రావట్లేదు?
పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబాలు ఈ రోజుకి కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ పుణ్యమా అంట చదువుకుంటున్నాయి, ఆహారం తింటున్నాయి. వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్ళకి పని దొరికినా దొరకకపోయినా, కానీ ఆ పిల్లలకి తిండి అనేది సమృద్ధిగా చేస్తుంది ఈరోజు గవర్నమెంట్. దాని మీద ఇలాంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం గారి? ఎందుకో నాకు మనస్కరించలేదు. అంటే పిల్లల్ని ఆ విధంగా తూలి మాట్లాడడం. మీరు అనొచ్చు, ఎందుకు మీరు ఫీజు అది ఇస్తున్నారు, తల్లికి వచ్చేసి తల్లికి వందనం అని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారని చెప్పేసి క్వశ్చన్ చేయొచ్చు. దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే పిల్లలకి విద్యకి సంబంధించి 100% స్కిల్తో ఉన్నటువంటి టీచర్స్ని ఏర్పాటు చేయించి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తే కనుక ఆ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా తల్లి కుటుంబానికి అన్నం పెడుతుంది. కానీ ఈ విధంగా తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వడం ఎంతవరకు సమంజసం? గవర్నమెంట్ అని చెప్పేసి అడగడం తప్పు కాదు, కానీ పిల్లలకి తిండి మీద మాట్లాడడం తప్పు, కోడిగుడ్ల మీద మాట్లాడడం తప్పు. ఈ రోజున మన దేశంలో పోషకాహార లోపంతో ఎన్ని కోట్ల మంది పిల్లలు ఉన్నారో తెలుసా? ఎన్ని కోట్ల మంది కుటుంబాలు ఈ రోజుకి కూడా ఆకలి లేక ఎంతమంది చచ్చిపోతున్నారో తెలుసా? ఒక సంవత్సరానికి లెక్కలు తీయండి, గూగుల్లో చూడండి. ఎన్ని లక్షల మంది ఆహారం లేక అవస్థలు పడుతున్నారు మన దేశంలో అర్థమవుతుంది. అది ఒక పాండిత్యం, ఒక బ్రాహ్మణులు పాండిత్యాన్ని చదివిన వాళ్ళు, సహస్రావధాని, శతావధాని, మహాసహస్రావధాని ఉన్నటువంటి మీరు దాదాపు 20-30 రోజుల పాటు అనర్ఘంగా కొన్ని వేల పద్యాలని చెప్పినటువంటి మీరు, అంత మేధో సంపత్తి కలిగినటువంటి మీరు, సరస్వతి పుత్రునిగా పేరుగాంచినటువంటి మీరు ఇలా మాట్లాడడం ఏమైనా సమంజసం? స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజనం అవసరం లేదంటూ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు మాట్లాడినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. పిల్లలకు ఫుడ్, బుక్స్, యూనిఫామ్స్ ఇస్తే చదువుతారా? శోభనం పెళ్లి కొడుకు మాదిరి మంచం ఎక్కి కూర్చుంటారు. చాలా బాధేసింది చదివిన తర్వాత. ఆయన మాట్లాడినటువంటి వీడియో కూడా నేను చూశాను. సో అది కరెక్ట్ కాదేమో, ఆ టోన్ ఏం కరెక్ట్ కాదేమో, చెప్పే విధానం ఒకటి ఉంటుందేమో. ప్రభుత్వానికి మళ్ళీ మనం చెప్పాలి, మన భవిష్యత్తు పిల్లలంతా కూడా చాలా దృఢంగా తయారవ్వాలంటే మంచి ఆహారాన్ని ఏర్పాటు చేసే విధంగా చూడండి. తల్లిదండ్రుల జేబుల్లో, ఖాతాల్లో ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఇంత డబ్బులు వేయొద్దని చెప్పేసి చెప్పడం వేరు, కానీ ఈ విధంగా పిల్లల్ని మాట్లాడడం ఎంతవరకు సమంజసం గరికపాటి గారు? అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి. ఆయన 100 మంచి మాటలు చెప్పి ఒక చెడు తప్పు మాట మాట్లాడినా సరే అదే హైలైట్ అవుతా ఉంది. సో నేను దీన్ని ఓవర్ హైలైట్గా నేను చేయట్లేదు, కానీ ఇది ఆయన దాకా చేరితే కనుక మంచిది కదా. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడరు కదా. ఆయన ఛానల్ ఉంది, చాలా బాగా వ్యూవర్షిప్ ఉంటుంది, చాలా బాగా జనం ఆదరిస్తూ ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడుతూ ఉంటారు. ఆయనకి అవార్డులు, రివార్డులు అన్నీ కూడా వచ్చినాయి. పద్మశ్రీ కూడా అందుకున్నారు. సో ఆ పద్మశ్రీ వచ్చినప్పుడు కూడా హ్యాపీగా నేను కూడా వీడియో చేశాను. కానీ ఇదేందో సమంజసం కాదు గరికపాటి నరసింహ. మీకు చెప్పేంత పెద్ద వ్యక్తిని కాదు, కానీ చాలా చిన్నవాడిని, చాలా చాలా చిన్నవాడిని అయినప్పటికీ కూడా అన్వేషణ అనేటువంటి మీ మీద ఒక మాట అంటేనే పండేయకుండా మాట్లాడిన వ్యక్తులు ఇలా చిన్నపిల్లల విషయంలో, పిల్లలకు పెట్టినటువంటి ఫుడ్, బుక్స్, ఏదైతే యూనిఫామ్ విషయంలో ఇలా మాట్లాడడం సమంజసం కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక వృద్ధి చెందినటువంటి దేశాలు, వాళ్ళు దేశాల్లో గ్రాడ్యుయేట్ కాదు 12th గ్రేడ్ వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్ ఏర్పాటు చేసి చదివిస్తూ ఉన్నాయి. ఈరోజు మీరు యూకే తీసుకున్నా, యుఎస్ తీసుకున్నా, సింగపూర్ తీసుకున్నా, ఏ కంట్రీ తీసుకున్నా ఆ దేశాల్లో ఉన్నటువంటి యువత మొత్తానికి, యువకులందరికీ కూడా ఫ్రీగా ఎడ్యుకేషన్ అనేది ఏర్పాటు చేసి, ఫుడ్ని ఏర్పాటు చేసి అక్కడ చదివిస్తూ ఉన్నారు. మన దేశంలో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చి ఈ రోజున మన దేశంలో స్కిల్ లేనటువంటి టీచింగ్ సిస్టమ్ రెడీ అయిపోయి ఈ విధంగా మనం ఏడుస్తున్నాం. కానీ ప్రపంచ దేశాలు అలా అయితే లేదు. అభివృద్ధి చెందినటువంటి దేశాలు అంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉన్నా క్వాలిటీ ఉండదు. టీచర్లు మొన్న ఎక్కడ కాళ్ళు నొక్కించుకుంటా ఉన్నారు, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు చేస్తూ ఉన్నారు. అలాంటి సిస్టంలో మనం బతుకుతున్నాం. దాటి గురించి మీరు మాట్లాడాలి కదా గరికపాటి నరసింహారావు. ఇది బాధతో చెప్తున్నా తప్ప ఎక్కడ కూడా మీ మీద నాకు ఆగ్రహం లేదు, కోపం లేదు, మీరంటే నాకు వ్యతిరేకత కూడా లేదు. ఎందుకంటే మీ ప్రవచనాలు నా జీవితంలో, మీది కావచ్చు లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో నా జీవితంలో ఎంతో కొంత నాకు చాలా హెల్ప్ చేసిందని చెప్పొచ్చు. సో నేను రెస్పెక్ట్తోనే మీ గురించి చెప్తున్నాను. మీ గురించి ఇప్పుడు చెడుగా మాట్లాడతారు చాలామంది. సో నేను దానికి కూడా కొంత విచారం వ్యక్తం చేస్తున్నాను. కానీ నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, ఒకటైతే చెప్పదలుచుకుంటున్నాను అందరికీ కూడా, ఒక పండితులు 100 మంచి మాట చెప్పి ఒక తప్పు మాట మాట్లాడినా ఆయన కించపరచడం కూడా సమంజసం కాదు. ఈ విషయాన్ని మనం ఆయన ఇంకోసారి ఈ విధంగా చెప్పకుండా ఉంటారనే ఒక ఒపీనియన్తో ఇది మాట్లాడడం తప్ప ఆయన క్రిటిసైజ్ చేయాలని ఎక్కడ కూడా క్రిటిసైజ్ చేయలేదు అనుకుంటున్నాను. అలాగే నా నోటి నుంచి ఎలాంటి దుర్లభమైనటువంటి పదాలు కూడా వచ్చినాయనైతే నేనైతే అనుకోవట్లేదు. దుర్మార్గమైన దుర్లభమైనటువంటి పదాలు. సో
కొంతమంది వ్యక్తులు ఆయన మీద ఏదో హేట్రేట్తో మాట్లాడుతూ ఉంటారు. సో ఆ విషయం కూడా అర్థం చేసుకోండి. ఆయన లైఫ్ సంబంధించి నేను తెలుసుకున్నప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, ఫస్ట్ అసలు ఆయన ఒక టైంలో దేవుడు కూడా నమ్మలేదు. అలాగే ఈయన రిలీజియస్ నుంచి దూరంగా వెళ్ళిపోయి ఏకంగా ఏదైతే మన ఎర్ర కండువా ఏదైతే ఉంటుందో, విప్లవం ఏదైతే ఉంటుందో ఆ సైడ్ వైపు, అంటే అలా అని చెప్పేసి వీళ్ళు మావోయిస్టుల సైడ్ కాదండి, ఏదైతే మన సిపిఎం పార్టీలో ఉంటే ఆ భావజాలాన్ని నింపుకున్నటువంటి ఒకానొక టైంలో వ్యక్తి చివరాఖరికి దైవం మీద పూర్తి విశ్వాసంతో మన దుర్గాదేవి, శ్రీరాముని, శివుని యొక్క భక్తునిగా ఈ రోజు ఆయన ఈ స్థాయికి దిగినారనమాట. కాబట్టి కొంత ఆయన గురించి కామెంట్ చేసినప్పుడు కూడా, మాట్లాడేటప్పుడు కూడా ఆయన ఏదో ఒక టోన్లో మాట్లాడి ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకొని దాన్ని ఆ విధంగా తీసుకుందాం, అంతే తప్ప దొరికినాడు కదా అని చెప్పేసి ఆయన్ని విచ్చలుడిగా టార్గెట్ చేయడం కూడా సమంజసం కాదు అనేది నా యొక్క భావన. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆయన ఏదో ఇంటెన్షన్ పెట్టుకుని అనడానికి అయితే అనుకోవట్లేదు. మరి పిల్లల ఫుడ్, బుక్స్, యూనిఫామ్ ఇస్తే చదువుతారా? శోభనం పెళ్లి కొడుకు మాదిరి మంచం ఎక్కి కూర్చుంటారు. మాస్టర్లు ఈ గుడ్ల లెక్కలు రాయాల్సి వస్తుంది. ప్రభుత్వ బాధ్యత మంచి చదువు చెప్పడం అని ఆయన చెప్పినట్టుగా ఉంది. ఈ గుడ్ల లెక్కలు, ఈ తోటకూర లెక్కలు ఈ పెద్ద విషయం కాదు. కానీ సో ఏదేమైనప్పటికీ కూడా గరికపాటి గారి ఈ స్పీచ్ ఏదైతే ఉందో అది ఈ విధంగా కాదేమో. ఫ్రీగా ఇస్తున్నటువంటి ఏదైతే తల్లికి వందనాలు, అమ్మ ఒడి నాంతడి అన్నట్టు వీటిని ఆపమని చెప్పండి. వీటి మీద తప్పు కాదు. అలాగే బస్సులు ఫ్రీ, లేదంటే కనుక గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, అలాగే రైతులకి ఇవ్వచ్చు. రైతులను పక్కన పెట్టండి, మళ్ళీ రైతులను అనకూడదు. సో రైతులను పక్కన పెడితే ఏవైతే ఫ్రీగా ఇస్తానో ఫ్రీగా ఎందుకండి? రోడ్లు వేయండి, మంచి రోడ్లు, మంచి డ్రైనేజీలు వేయండి, మంచిగా కాలేజీలను ఏర్పాటు చేయండి, అలాగే కంపెనీలు ఏర్పాటు చేయండి, స్కిల్ డెవలప్ చేసే విధంగా ఏర్పాట్లు చేయండి. ప్రతి ఒక్కడు బీటెక్ అయిన వెంటనే అదే రాష్ట్రంలో ఎక్కడికో అర్రులు చాచి పరిగెత్తకుండా, కాళ్ళకి బలపాలు కట్టుకుని లేదు కాళ్ళకి చక్రాలు కొట్టుకుని పరిగెత్తకుండా అదే రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయించండి. ఒకవేళ స్కిల్ లేని వాడికైనా సరే జీవనోపాధి కల్పించే విధంగా ఏర్పాట్లు చేయించమని చెప్పండి. వాటి గురించి మీరు మాట్లాడండి. పిల్లలకు పెట్టేటువంటి గుడ్లు గురించో, లేదా శోభనమో, పెళ్లి కొడుకో, ఇలాంటి మాటలు సమంజసం కాదేమో గరికపాటి గారు. సో ఇది కొంచెం బాధతో మాట్లాడిన మాటలే. మరోసారి చెప్తున్నా, 3వ సారి 4వ సారి మీ మీద ఏమాత్రం నాకు ఆగ్రహం లేదు, కోపం లేదు.